అందరికీ నమస్కారం. ఇవాళ మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ ఉమామహేశ్వర గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. గురుగారు, ఈ మధ్యకాలంలో చాలా వరకు పెళ్ళిళ్ళు అనేవి పెటాకులు అవుతున్నాయి. జాతకాలు చూసుకుని పెళ్ళిళ్ళు చేసుకున్నా కూడా చాలామంది విడిపోతున్నారు. అసలు దీనికి గల కారణాలు ఏంటంటారు? ఇంటెలిజెన్స్ క్వశ్చన్. పూర్వకాలం పెద్దలు ఉండేవారు. పెద్దలు ఉన్నారంటే పెద్దల్లోని తాత ముత్తాత ఉండేవారు. వాళ్ళు వచ్చిన తర్వాత అటు 7 తరాలు ఇటు 7 తరాలు అని ఎతికేవారు. 7 తరాలు ఎతికేవారు. 15 రోజులు పెళ్లి చేసేవారు. 15 రోజులు పెళ్ళి, ఒక్కొక్క తంతు ఒక్కొక్క రోజు చెప్పిన 15 రోజులు అయింది. 16వ రోజు నాడు విఘ్నేశ్వరుడు బియ్యం కట్టిన బియ్యాన్ని విప్పి పరమన్నం వండి ఆ పరమన్నాన్ని అంతవరకు ఈ యొక్క పెళ్లికి వచ్చిన బంధువర్గం అంతా ఉండాలి, వాళ్ళందరికీ పెట్టి ఆశీర్వదించి పెళ్లికి నూతన వధూవరులను ఆశీర్వదించి వెళ్ళేవారు. ఆ తర్వాత కొన్ని రోజులు అయింది. 15 రోజులు పెళ్ళిళ్ళు పోయినాయి. 5 రోజులు పెళ్ళి వచ్చింది. 5 రోజులు పెళ్ళి వచ్చింది. 5 రోజుల్లో కూడా అప్పుడు కూడా జాతకాలు చూసారా? చూడలేరు. 5 రోజుల పెళ్ళిళ్ళలో కూడా జాతకాలు చూడలేదు. అబ్బాయి తల్లి ఎవరమ్మా, అమ్మాయి తల్లి ఎవరు, తండ్రి ఎవరు, మీ ఇంటి పేరేంటి, వాళ్ళ ఇంటి పేరేంటి అని ఇలా వివరాలు అడిగేవారు. ఓహో, వీళ్ళు పలానా వాళ్ళు, వీళ్ళు పలానా వాళ్ళు, వీళ్ళు వీళ్ళు ముత్తాత గారు పలానా చోట ఉండి చాలా గొప్ప విషయాలు చేశాడు, ఎంతోమందికి ఉపయోగపడ్డారు, చాలా మంచి కుటుంబం రా, ఆ కుటుంబంలో పుట్టిన వాళ్ళు ఎప్పుడు మంచిగానే ఉంటారు అని ప్రశంసించి పిల్లడికి బాగున్నారు, పిల్లకి పిల్ల నచ్చాడా, పిల్లడికి పిల్ల నచ్చిందా అని అడగవలసిన అవసరం లేదు. ఇక్కడ పెద్దల నిర్ణయం. ఆ పెద్దల నిర్ణయంతో వివాహం చేసేవారు. చక్కగా కాపురం చేసుకునేవారు. అయిపోయింది. తర్వాత 3 రోజులు పెళ్ళి వచ్చింది. 3 రోజులు పెళ్ళి వచ్చినప్పుడు ఇక్కడ తేడా వచ్చింది. ఈ 3 రోజులు పెళ్ళి వచ్చినప్పుడు అబ్బాయి ఎంటెక్ చేసాడు. కట్నం ఎంత ఇస్తారు? ఇది వచ్చింది. ముందు కుర్రోడికి నక్షత్రం ఏంటి, లగ్నం ఏంటి, విధానం ఏంటి, ఇది అడగలేదు. మీ అమ్మాయి మా అబ్బాయిని వచ్చారు కాబట్టి కట్నం ఎంత ఇస్తారు? 50 లక్షలు ఇస్తారా, 30 లక్షలు ఇస్తారా, 20 లక్షలు ఇస్తారా అని కట్నం మీద ఆధారపడ్డాడు. ఆ తర్వాత నా బాటుడు ఎవడో కొంచెం మధ్యలో ఉంటాడు. కట్నం గురించి మాట్లాడుకోండి, ముందు జాతకాలు కొంచెం చూసుకోండి. జాతకాలు చూశారు. జాతకాలు చూసిన తర్వాత జాతకాలది ఏముందిలే, ఏదో సినిమాలో ఉంది, సుధా ఎవరో ఉంది, హేమ ఆమె అంటది, జాతకాలు ఏముందాయా, 2 హోమాలు చేస్తే పోతాయి, ముందు హెల్త్ చూసుకోవాలి, ఆరోగ్యం ముందు సర్టిఫికెట్ ఇవి. అది కరెక్ట్. అది కరెక్టే, నేను విశ్వసిస్తాను దాన్ని కూడా. హెల్త్ ముందు ముఖ్యం. పండులో ఉంటాడు కుర్రోడు, ఆడి హెల్త్ సర్టిఫికెట్ నీ దగ్గర లేదనుకో నమ్మలేం. చేయి ఉంటుందానికి, పండులో ఉన్నవాడికి ఎవరు నమ్ముతాడు? ఆ సినిమాలోని హేమ చెప్పింది కరెక్టే. వినయ విధేయ రామ ఏదో వచ్చింది, గుర్తులేదు ఆ సినిమాలోని. అలాగా తయారని. నెక్స్ట్ ఈ మధ్యకాలం జాతకాలు చూస్తున్నారా లేదని. మొన్న కాదు, కొన్ని రోజుల క్రితం, 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు 10 సంవత్సరాల క్రితం తిరుమల తిరుపతి దేవస్థానంలో సామూహిక వివాహ వేదిక అని పెట్టారు. సామూహిక వివాహ వేదిక అంటే ఏంటి? ఒకే ముహూర్తంలోని కొన్ని వందల మంది పెళ్లి చేయడం. పంచాంగం అని ఉంటుంది. పంచాంగంలోని ఇంత దళసరి పుస్తకం ఇచ్చినా అందులో ఉన్న పంచాంగంలో ఉన్నాయి చాలా కొన్ని కాగితాలు మాత్రమే ముహూర్త కాలాలు ఉంటాయి. సంవత్సర కాలానికి ముహూర్తాలు కరెక్ట్గా బ్రహ్మీ ముహూర్తాలు ఎతకాలంటే 4-5 గంటలు ఎక్కువ ఉండవు. మరి చాలా ముహూర్తాలు పెడతారు. కొన్ని పెట్టి ముహూర్తాలు ఉంటాయి, కొన్ని మామూలు ఉంటాయి, ఎన్నో ఉంటాయి. తిదివార నక్షత్ర యోగకరణాలని లెక్కబెట్టే విధానాన్ని ముహూర్త కాలం అంటారు. ఈ ముహూర్త కాలాన్ని ఎవరు చూస్తలేదు. ఈ సామూహిక వివాహాలు అనేటప్పటికీ ప్రేమించుకున్న వాళ్ళు ఇంకా ఎవరెవరెవరు ఉంటారు కదా, ఇలా అందరూ వచ్చేసారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళిపోయారు. అక్కడ వీళ్ళందరినీ కూర్చోబెట్టారు. వేద పండితులు మంత్రాలు చదివారు. అలాగే
ఒకే సమయంలో ముహూర్తం పెట్టేసింది, పెళ్లి చేసుకున్నారు. ఈ తాళిబొట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వారు స్పాన్సర్ చేశారు, బట్టలు కూడా. ఆ రోజునాడు భోజనాలు, తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రతిరోజు భోజనాలు ఉంటాయి. ఆ రకంగా చేశారు. కానీ అది కరెక్టా? ఒకే మొత్తంలో అన్ని 100 మందికి పెళ్లి చేయడం అనేది కరెక్ట్ కాదు. వాళ్ళు నిలబడ్డారా? నిలబడరు. వాళ్ళ ముహూర్త బలం లేదు కాబట్టి విడిపోయారు. చాలామంది విడిపోయారు. మా దగ్గరికి చాలామంది కౌన్సిలింగ్కి వచ్చారు, చేయలే చచ్చాను చాలామందికి. కాబట్టి వివాహం చేసే ముందు అమ్మాయి తరపు విధానం, అబ్బాయి తరపు విధానం, పెద్దల విధానాన్ని క్షుణ్ణంగా పరిశీలన చేయాలి. తప్పనిసరిగా జాతకములోని భావాన్ని మనం తీసుకోవాలి. ఏ భావాన్ని తీసుకోవాలి? పంచాంగం చూపించామండి, పంతులు గారు 18 గుణాలు వచ్చాయన్నారు, 18 గుణాలు వస్తే సరిపోతాయన్నారు, కానీ మా వాళ్ళకి 28 గుణాలు వచ్చాయండి, అందుకని చేసామంటారు. ఏంటి గుణాలు? అవన్నీ బఠానీలా నోట్లేసి నవ్వడానికి? ఆ గుణాలతో పని లేదు. చూడవలసిన ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ చూడాలి అంటే షష్టాష్టకం అని ఉంటుంది. అంటే షష్టాష్టకం అంటే లగ్నం నుంచి షష్టాష్టకం కాదు, రాశి నుంచి షష్టాష్టకం అనేది ఉంటుంది. మేషరాశిది ఉన్నారు, ప్రథమంగా మేషరాశి తీసుకున్నారు. మేషరాశికి షష్టం అంటే ఏదైంది? కన్యరాశి అయింది. తర్వాత 8వది వృశ్చిక రాశి అయింది. మేషరాశి గారికి కన్యారాశి, వృశ్చిక రాశి. ఈ మేషరాశి వారికి వృశ్చిక రాశికి ఉన్న జాతకులు పనికిరారు, చేయకూడదు. అలా పరిశీలన చేసుకోవాలి. 6వ స్థానానికి 8వ స్థానానికి అధిపతిగా ఉన్నవాళ్ళు ఎందుకు అంటే నా యొక్క అనుభవంతో చెప్తున్నాను. ఇది పంచాంగ అనుభవంతో కాదు, నా యొక్క అనుభవం. నేను చూశాను. నా 57 సంవత్సరాల వయసు అనుభవంతో నేను చెప్తున్నది ఏంటంటే, షష్టాష్టకమైన వాళ్ళు పెళ్లి చేసుకున్న వారు ఒక్కరు నిలబడలేదు, కలిసి లేరు, విడిపోయారు. సంతాన యోగ్యతాభావం కూడా పొందకుండానే విడిపోయారు. సంతానం కూడా అంటే పెళ్ళైన 3 నెలలకే షష్టాష్టకం ఉన్నవాళ్ళు. అలాగే నైదిన తార అంటే తారాబలం చూసేటప్పుడు 7వ తార అయినది నైదిన తార అవుతుంది. 7వ తార అయిన నైదిన తారకి వివాహం చేశారు, తెలియకుండా చేశారు. తెలిసి చేయలేదు, తెలియకుండా. వాళ్ళిద్దరు ఎప్పుడు కొట్టుకుంటారు. భార్యాభర్తలు ఎప్పుడు విడిపోవడం అనేది పక్కన కొట్టుకుంటూనే ఉంటారు. ఎప్పుడు కొట్టుకుంటూ ఉన్న వాళ్ళు కాపురం ఎప్పుడు చేస్తారు? అది కరెక్టా? వివాహం చేసేటప్పుడు వీళ్ళ యొక్క పంచమ స్థానం ఏ రకంగా ఉంది, సప్తమ స్థానం ఏ రకంగా ఉంది, వ్యయస్థానం ఏ రకంగా ఉంది, అలాగే సోదర భావస్థానం ఎలా ఉంది, 3వ స్థానం సోదర భావం. వాహన యోగం అంటారు. వాహనం అంటే ఏంటి? ఏదో 2 వీలరో 4 వీలరో కాదు, సంసార నౌక. వాహన యోగం ఎలాగుంది, ఆ వాహన యోగంలో ఎవరు ఉన్నారు, ఎంతవరకు ఆ వాహన యోగం మీద ఏ దృష్టి ఉంది, ఇవన్నీ చూడాలి. ఆ సంసార జీవితంలో ఉపయోగపడేది ఉంది. రాజయోగము అంటారు. రాజయోగం అంటే ఏదో గుర్రాలు, ఏనుగులు, ధనము, బ్రహ్మాండమైన పౌరుషం ఇవన్నీ ఉంటాయనుకుంటారు. తప్పది. రాజయోగం అంటే అది కాదు. రాజయోగం అంటే పెళ్లి చేసుకుని మహా ఉన్నతమైన అన్యోన్యమైన ప్రేమానురాగాలతో కలిగి సంతానాన్ని పొంది, ఆ సంతానాన్ని కూడా ఒక దారి తెన్ను చూపించి వాళ్ళని ప్రయోజకులు చేసి వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసి కన్న తల్లిదండ్రుల్ని అత్యంత ప్రేమాభిమానాలతో చూసుకుని, అలాగే వచ్చిన అత్తమామల్ని కూడా అత్యంత ప్రేమాభిమానాలతో చూసుకుని 10 మందికి కాకపోయినా 4గురికైనా కాస్త అంత అన్నాన్ని పెట్టి, లేని ఆడపిల్లలు కలిగి ఉన్న తండ్రి ఉంటాడు, ఎవరో పట్టించుకోవట్లేదు. ఆ పిల్లలకు పెళ్లి చేయడానికి నానా అవస్థ పడాలి ఈ రోజుల్లో. ఆ అవస్థ పడుతున్న వాడిని ఎవడో పట్టించుకోడు. ప్రభుత్వం వారు ఏదో కళ్యాణ కానుకలు వేస్తానంటారు, అంటారంతే. వాళ్ళకి వెళ్ళవు. అటువంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి నువ్వు కోటాను కోట్లు ఇచ్చి వాళ్ళని అదుకొక్కలేదు, కొద్దిగా సహాయ సహకారం అందించి ఇంతంతా నేను అందుకు చెప్పుకున్నావు, రాజయోగం గురించి చెబుతున్నాం. అలా చేసుకుని ఒక 60 సంవత్సరాల వయసును పొందిన తర్వాత, 60-70 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత
వానప్రస్థానాన్ని గురించి ఎదురు చూడాలి. అంటే ఏంటి? చావు గురించి ఎదురు చూడాలి. కృష్ణ రామ శ్రీరామచంద్ర, నేను ఇంతవరకు మంచిగా చేశానయ్యా, నేను ఎవరికి ద్రోహం చేయలేదు, నాకు చేతనైనంత వరకు నేను చేశాను, అంతవరకు నిజాయితీగా నిక్కచ్చిగా ఉండి అలా చేసుకుంటున్నవాడు జీవితంలో ఏ విధంగా వడదలుకులు లేకుండా రాజయోగాన్ని పొందడం అంటారు. దాన్ని రాజయోగం అంటారు. ఆ తర్వాత మరణం కూడా సుఖ మరణం వస్తుంది. 10 మంది మెచ్చుకుంటారు, 10 మంది చేత కీర్తించబడడం అనేది వస్తుంది. ఇది రాజయోగం. భార్యాభర్తల మధ్యలో వివాదాస్పదమైన పరిస్థితులు వస్తున్నాయి, విడిపోతున్నారు అంటే కారణం వారి యొక్క జాతక ఫలితాన్ని సరి అయినటువంటి జ్యోతిష్యుని దగ్గరికి చూపించకపోవడం. నెక్స్ట్, గుడిలో ఉన్న పంతులు గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా వీళ్ళిద్దరికి పెళ్లి చేద్దాం అనుకుంటున్నామండి, ఎలాగుందని అడిగారు, తప్పులేదు. ఆడ ప్రజ్ఞ ఎంతవరకు ఉంది? పంచాంగం చేశాడు, పాయింట్లు 18 వచ్చాయి. విరోధ జంతువు కాదు, మిత్ర జంతువు అయ్యింది. ఏమనుకోవటం? విరోధ జంతువా? ఏదేంటో వీళ్ళు దేవగణమైంది, ఈ అమ్మాయి మనిషిగణమైంది, దేవగణం మనిషిగణం చేయొచ్చు, అయిపోయింది అంతే. అయిన ఆ నిర్ణయాలు కరెక్ట్ కాదు. గుణాలు ఏమీ పనికిరావు. ఈ యోని కొట్టాలంటే ఈ యొక్క ఆ పిల్లి ఎలకా పిల్లి అయ్యింది అన్నాడు. ముందు ఎలకా పిల్లి అయ్యాడు, అలాగే ఉంది. ఎలకేమో పెళ్ళమైంది, మూడేమో పిల్లి అయ్యాడు. ఎలకని మింగేస్తున్నాడు, ఏడిపించేస్తున్నాడు, కొట్టేస్తున్నాడు అని చెప్పి చేసావు. కొన్నాళ్ళు వేసరికి ఈ ఎలక కాస్త పులి అవుతుంది. ముందు ఎలకే అనుకున్నారు, కొన్నాళ్ళు అయ్యేసరికి 2 పిల్లలు కలిగిన తర్వాత పులి అయిపోయింది. అది పులి అయిన తర్వాత పిల్లి ఏం చేద్దే? మనకు సినిమా వచ్చింది, ఇంట్లో పిల్లి ఈదిలో పులి అని. ఆ సినిమా విధానాన్ని ఉంటుంది. కాబట్టి వివాహాలు చేసే ముందు తల్లిదండ్రులతో పాటు వధూవరులు కూడా ధనానికి లేకపోతే ఇంకొక దానికో ఆశించి, కట్న కానుకలు ఆశించి, అంటే ఇప్పుడు బొత్తిగా ఓల్డ్ ఏజ్ ఎవరైనా ఉన్నారా, మీ అమ్మ నాన్న ఉన్నారా, ఉంటే నాకు వద్దు, ఇలా తయారైపోయింది. మీ ఇంట్లో వేస్ట్ ఉందా? తల్లిదండ్రులు వేస్టా? వాళ్ళు కూడా పెళ్లి చేసుకోం. పెళ్ళికొడుకు తాలూకు కూడా ఏమన్నాడు, మా అబ్బాయి ఫారెన్ జాబు, మంత్లీ 5 lakhs, 1 per month 5 lakhs సాలరీ, కాబట్టి మీ అబ్బాయికి ఎంత ఇస్తావు, మీ అమ్మాయికి ఎంత ఇస్తావు? ఈ కాదు, ఇవాళ బతుకులు నిలబెట్టావు, ఎడగొడతాయి. చూడవలసింది ఏంటంటే సుసంప్రదాయమైన విధానం చూడండి. ధనానికి ఆశించకండి, ధనాన్ని కట్న కానుకల గురించి కోరుకోకండి, గుణాన్ని ఆశ్రయించండి. గుణం ప్రధానం, ధనం ప్రధానం కాదు, గుణం ప్రధానం. కాబట్టి గుణాన్ని ఆశ్రయించి మంచి జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్ళి జాతకాలు చూపించి వారు ఇస్తాను, వాళ్ళ స్తోమతకు తగింది ఏదో ఇస్తారు, తృణమో పణమో, అది తీసుకోండి. అది తీసుకుని వివాహం చేయండి. ఎందుకు నిలబడదో చూడండి మీరే. నేను చెప్పింది అక్షర సత్యం. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా ఈ యొక్క విధానాన్ని ఆచరిస్తే 3 పువ్వులు 6 కాయలుగా విలసిల్లి ప్రతివారు ఆనందకరమైన జీవితాన్ని పొందుతారు. జాతకాలు చూసి చేసుకున్న దంపతులు ఎందుకు విడిపోతున్నారో చాలా చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు. ఆయుష్మాన్ భవ.